సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రీ రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తనను ప్రత్యేక బ్యారాక్లో ఉంచాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు. నేరస్తులతో కలిసి పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారని పిటిషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే కాబట్టి స్పెషల్ బరాక్లో ఉంచాలని కోరారు. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? లఘుచర్ల ఘటనకు సంబంధించి కూడా పట్నం నరేందర్ రెడ్డి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన చెన్నపల్లి జైల్లో ఉన్నాడు. అయితే ఆయన ప్రత్యేక బ్యారక్ లోకి మార్చాలంటూ కూడా ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు హైకోర్టు సెలవు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ యొక్క పిటిషన్ ను పరిశీలించినటువంటి హైకోర్టు రిజిస్ట్రీ యొక్క పిటిషన్ తోసిపుచ్చింది. ఎందుకంటే సెలవు దినం కాబట్టి ఈ రోజు మరి అంటే విచారించేందుకు హైకోర్టు జడ్జి నిరాకరించాడా లేదంటే ఇంకా ఇతర కారణాలైనా ఆ పిటిషన్ రిజిస్ట్రీ రిజెక్ట్ చేసిందా? ఎందుకంటే నిన్ననే ఒక క్రాష్ ఏదైతే పోలీసులు రిమాండ్ చేశారో ఆ రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ తిరిగి అదే పిటిషన్ ను అతనే వెనక్కి తీసుకున్న నేపథ్యం. ఎందుకంటే లోయర్ కోర్టులో బెయిల్ అప్పీల్ చేస్తే హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న అంశాలకు సంబంధించి బెయిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి తనకు తానుగా నిన్న హైకోర్టులో దాఖలు చేసినటువంటి మరో పిటిషన్ కూడా ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ రోజు బ్యారక్ లో మాత్రం నేరస్తులతో కలిపి తనను మరొక బ్యారక్ లో ఉంచిన నేపథ్యంలో కూడా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒక కీలక నేతగా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, కాబట్టి తనను ప్రత్యేక బ్యారక్ లోకి మార్చాలంటూ కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ మాత్రం దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ తిరిగి సోమవారం రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు.